ఓం నమో గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురుమాశ్రేయసులకు నా అభినందనలు తెలియజేస్తూ అచల పరిపూర్ణ బోధండి. అచల పరిపూర్ణ బోధం మృతసారం. దీని నుంచి మరొక శ్లోకం మీకు అందిస్తాను. పూజ విధానం నుంచి ఆకాశాత్మకం భూతాత్మకం గురువాక్యోపనిషత్తు నుంచి ఒక శ్లోకం చెప్తున్నానండి. కం వాయుర్జ్యోతిర్వః పృథ్వీ విశ్వసాధారణే యత్పరం బ్రహ్మ సర్వత్ర విశ్వస్యయతనం మహత్. కం వాయుర్జ్యోతిర్వ పృథ్వీ విశ్వసాధారణే యత్పరం బ్రహ్మ సర్వత్ర విశ్వస్యయతనం మహత్. సూక్ష్మాత్తరం నిత్యం తత్వమేవ తత్. జాగ్రత్ స్వప్న సుస్వప్నాది ప్రపంచ యత్ ప్రకాశతే తద్బ్రహ్మామితి జ్ఞానత్వా సర్వబంధే ప్రముచ్యతే. ఏ వేదాదౌ సర్వః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీనశ్చాయం పరస్పర మహేశ్వరః. దృష్టాదర్శన దృశ్యానాం విరామో యత్ర వాలభేత్. దృష్టాస్త్రతైవ కర్తవ్య నానాస గ్రోవలోకనే. అంతా పూర్ణం బహిః పూర్ణం పూర్ణకువం కుంభ ఇవాంబస్సే. అంతా శూన్యం బహిః శూన్యం శూన్యం కుంభ ఇవాంబరే. ఈశాన్యా సర్వ విద్యానా ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రాహ్మణోపతి. బ్రాహ్మణో శివో మే ఆస్తు సదాశివోహం. వాక్స్ఫూర్ణం సహనాప్యాయం భద్రం కర్ణభేరిచవః. పంచాశాంతి పఠేతిదౌ పరేద్వాక్యానంతరం. ఓం శాంతి శాంతి శాంతి. మనకు అచల పరిపూర్ణ బోధికులు ఎన్నో గురువాక్యోపనిషత్తు అన్నట్టుది. కం వాయుర్జ్యోతిర్వం పృథ్వీ విశ్వసాధారణే. కం వాయుర్జ్యోతిర్విశ్వం జ్యోతిర్వం పృథ్వీ విశ్వసాధారణే. ఇవన్నీ మనకు సాధారణంగా ఉండును. కానీ గురువు యొక్క ఉపనిషత్తుతో మనం తెలుసుకోవాల్సిన విధానం ఎట్లనో ఆ రకంగా యత్పరం బ్రహ్మ సర్వత్ర విశ్వసాయతనం మహత్. గురువుని యొక్క సూటిచే గురువు యొక్క వాక్యము నుంచి బ్రహ్మము సరస్వతి విష్ణు విశ్వసాయతనం విశ్వ ప్రయత్నం గురువు యొక్క నుంచి సాధ్యమవును. గురువుని యొక్క వాక్యము ద్వారా విశ్వ ప్రయత్నం చేయవచ్చును. తద్బ్రహ్మ మితి జ్ఞానత్వ సర్వం బంధే ప్రముచ్యతే. తద్బ్రహ్మ జాగ్రత్త సుస్వప్నాది ప్రపంచ యత్ ప్రకాశతే. మనం గురువు వాక్యం నుంచి గురువు యొక్క మంత్రము ద్వారా నేర్చుకున్నది ఏదైతే ఉందో ఆ దాన్ని బట్టి గురువాక్యము ద్వారా తెలుసుకోవాల్సినది జాగ్రత్తగా స్వప్న సుస్వప్నాది నీ యొక్క మంత్రాన్ని జపం చేసినప్పుడు గురువు యొక్క ఉన్నది లేనిది ఏదో చూడమని చెప్తారు. ఆ యొక్క గురువాక్యము ద్వారా సూటిని ఎరుగమని చెప్తున్నారు. సుస్వప్నాది స్వప్న సుస్వప్నాది జాగ్రత్త పరబడినాయి. అట్లాగే ఒక అండంబులు సున్న బ్రహ్మాండములు సున్న బ్రహ్మాండములు సున్న బ్రహ్మ సున్న. అండాండములు సున్న పిండాండములు సున్న బ్రహ్మాండములు సున్న బ్రహ్మ సున్న. సున్న జుట్టిన వాడే సుజ్ఞాన యోగిరా విశ్వదాభిరామ వినురవేమ. గురుమాశైలారులు మన వేమనారులు ముందే చెప్పి ఉన్నారు.
అండాండములు సున్నా బ్రహ్మాండములు సున్నా, బ్రహ్మాండములు సున్నా బ్రహ్మ సున్నా, సున్న జుట్టిన వాడే ఎంత సుజ్ఞానయ విశ్వదాభిరామ వినురవేమ. అండాండములు సున్నా బ్రహ్మాండములు సున్నా, బ్రహ్మ సున్నా అనగా భూపంచము సున్నా ఎందుకు పెట్టి ఉన్నారంటే బ్రహ్మ సున్నా బ్రహ్మాండము సున్నా, బ్రహ్మాండములు సున్నా, ఇవన్నీ ఉట్టివే. ఇవన్నీ తెలుసుకున్నవాడే ఆ రోజు ఏకమై నిలిచిన రోజు, ఇక్కడ ఏమి లేదని తానని తెలిసిన రోజు సున్నా అనగా గురువు యొక్క మంత్రము ద్వారా ఏదైతే ఉపన్యాసం తీసుకొని గురు సూటి యొక్క సూచనను బట్టి మనము స్థిరముగా కూర్చొని ఆ యొక్క రెండు నయనాలను దగ్గర చేస్తూ సరస్వతిని ఏకం చేసి సూర్యచంద్రాదులను ఏకం చేసి సూర్యనాడి పింగళ నాడిని గుర్తించి సుస్వప్నాది ఈ యొక్క మనసుని కలయికం చెందక నిటారుగా కూర్చొని ఆ గురు సూచన ఏదైతే ఉందో దాన్ని చూడగలుగుతామో అప్పుడే మనకు ఈ బ్రహ్మాండము సున్నా బ్రహ్మ సున్నా, బ్రహ్మ చుట్టిన వాడే ఎంత సుజ్ఞానయ్య విశ్వదా అభిరామ వినురవేమ అని చెప్పి ఉన్నారు కదా. అట్లాగే మనం ఆ గురుమంత్రం ద్వారా ఎంత నిశ్శబ్దంగా ఎంత మౌనంగా పాటిస్తూ ఆ సూచనను నిటారుగా చూసినప్పుడు మనకు ఆ సున్నా ఏందో కనిపించుతుందండి. ఓం నమో గురుదేవాయ నమః.